నన్ను ఈ రీతిగా నిలబెట్టిన దేవాదేవునికి వందనములు. అలాగే ఇక్కడికి మేము పిలువగా చేసిన మా కొరకు ఎప్పుడు ప్రార్థించమని అడిగినా మా కొరకు ప్రార్థించిన నలుగురు ఉపదేశులకు నా వందనములండి. అలాగే నేను ఎప్పుడూ నాకు ఏ అవసరం ఉందని చెప్పిన మొత్తం సంఘం అంతా ఎల్లప్పుడూ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి అని చెప్పిన మా కోసం మా కుటుంబం కోసం ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలండి. మా సాక్ష్యం ఏంటంటే మామూలుగా అయితే ఈరోజు ఆశీష్ పుట్టినరోజు అని మేము ప్రతి సంవత్సరం ప్రార్థన పెట్టుకుంటాం, మీకు తెలుసండి. నేను చర్చిలోనే చెప్దామని అనుకున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. 2 నెలల క్రితం ఆశీష్కి ఒకసారి కడుపులో నొప్పి వస్తుందని చెప్పి హాస్టల్ నుంచి ఫోన్ చేస్తే ఇంటికి తీసుకొచ్చామండి. తీసుకొచ్చాక స్కానింగ్ రాసారు. తీసుకెళ్తే కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పి డాక్టర్ గారు ఒక 1 నెల రోజులు జాగ్రత్తగా ఉండమని మందులు ఇచ్చారండి. తర్వాత అది అయిన తర్వాత ఆ మందులు వాడుతూ ఉన్నాడు. నైట్ కడుపులో ఇన్ఫెక్షన్ గురించి భోజనం కూడా చేసేవాడు కాదు. నేను సాక్ష్యం చెప్తానని అనుకోలేదు, కానీ తగ్గిన తర్వాత చెప్దామా వద్దా అనుకుంటూ చెప్పలేకపోయాను. తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంకా రేపు హాస్టల్కి వెళ్ళిపోతాడనంగా తెల్లవారులు విరోచనాలు, జ్వరము, వాంతులు అలా అవుతున్నాయి. మా చిన్న అబ్బాయికి ఏమైనా చిన్న అనారోగ్యం వచ్చినా వాడైతే తట్టుకుంటాడో మాకు భయం ఉండదు. కానీ ఈ ఆశీష్కి ఏదైనా వస్తే వాడు తట్టుకోలేడు, భయం వేసేద్ది. అప్పుడు ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళి స్కానింగ్ అయ్యి చేయించి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్లే వచ్చిందని చెప్పి అన్నారంటండి. దానికి మందులు ఇచ్చి పంపించిన తర్వాత సెమ్ ఎగ్జామ్ మొత్తం చదువుకుని వెళ్ళాడు. ఇంకా 3 రోజులు పరీక్షలు ఉన్నాయనగా హాస్టల్కి వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటానని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత రేపు పొద్దుట ఎగ్జామ్స్ అనగా ఈరోజు కాలు మెలికడిందని చెప్పి మాకు ఫోన్ చేశాడు. హాస్టల్లో మెట్లు దిగుతుంటే కాలు మెలికడిపోయిందమ్మా అని చెప్పి ఫోన్ చేశాడు. మేము కంగారు పడతామని చెప్పలేదంటండి. వాడైతే వాలీబాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆడుతూ ఉండగా కాలు మెలికడి లోపల ఏదో నరమో మరి ఏదో జాయింట్ల దగ్గర ఏదో కొంచెం ఫ్రాక్చర్ అయిందంటండి. మాకేమో కంగారు పడతామని చెప్పి మామూలుగా మెలికడిందమ్మా, మీరు ఏం కంగారు పడొద్దు అని చెప్పి డబ్బులు కొట్టమన్నాడు. అలా ఫ్రెండ్స్తో హాస్పిటల్కి వెళ్ళాడు. కానీ తర్వాత తెల్లారి మాకు డౌట్ వచ్చి ఒకసారి వీడియో కాల్ చేయమంటే చేశాడు. చేస్తే చూస్తే కాల్ అంతా వాసిపోయి అక్కడక్కడ రక్తం గడ్డగట్టినట్టు అలా కనపడుతుంది. ఏంటో నిజం చెప్పంటే అప్పుడు నేను వాలీబాల్ ఆడతాకెళ్తే అక్కడ కాలు మెలికడిపోయిందమ్మా, ఇలా అయిందని చెప్పాడు. అప్పుడు అక్కడ స్కానింగ్ తీయించుకుంటే ఎక్స్రే తీస్తారంట, అందులో ఏం తెలియలేదంటండి. తర్వాత మేము వస్తున్నామంటే వద్దని చెప్పాడు. వాళ్ళ వస్తాను తీసుకెళ్తానంటే వద్దన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ నిజంగా వాళ్ళు ఆ పిల్లలు ఎంతో సహాయం చేశారు ఆశీష్కి. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆయన డాక్టర్ గారు కొట్టేసి కాలు కదలకూడదు అని చెప్పారంటండి. ఇది తగ్గకపోతే సర్జరీ పడద్ది, లేకపోతే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారంటండి. మెట్లు కూడా ఎక్కే పరిస్థితి కాదు, కానీ వాడి స్నేహితులు పైకి కిందకి తీసుకురావడం, మెట్ల మీద నుంచి ఎక్కించడం, దించడం, అలాగే కాలేజీ వరకు బండి మీద తీసుకురావడం, ఆ ఎగ్జామ్స్ అయ్యే వరకు పాపం వాళ్ళే చూసారండి. అప్పుడు లాస్ట్ ఎగ్జామ్ రోజున వెళ్ళి వాళ్ళ నాన్న వెళ్ళి తీసుకొచ్చాడు. అయితే ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలని చెప్పి అన్నారు. నేనైతే సాక్ష్యం చెప్తాను అలా ఇలా అని అనుకోలేదు, కానీ నాలో నేను ప్రార్థించుకున్నాను. సర్జరీ పడడం అలాంటివి ఏమి కాకుండా ఇప్పుడు సంవత్సరం అంతా చదువు అంతా వేస్ట్ అయిపోద్ది. ఆపరేషన్లు అలాంటివి అంటే మళ్ళీ చాలా రోజులు రెస్ట్ తీసుకోమని చెప్తారు అని నేను చాలా భయపడ్డానండి. కానీ నిజంగా దేవుని దయ వల్ల, మీ అందరి ప్రార్థనల వల్ల ప్రతిరోజు ఉపదేశ్ గారు జపమాల్లో ప్రార్థించేవారు.
అందరి ప్రార్థన వల్ల దేవుడు వాడికి అది నరం 3 వంతులు కట్ అయ్యి కొంచెం ఒక పట్టు ఉందంటండి. దానివల్ల తగ్గిపోద్ది, పూడిపోద్ది. మీరు ఏం కంగారు పడొద్దు, సర్జరీ గట్రా ఏమీ అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పారంటండి. దేవునికి స్తోత్రం, దేవునికి చాలా వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే తను రాసిన పరీక్షలు, నేను పరీక్షలు బాగా రాయాలని, ఆయన ఎంత చదివాడు, మొత్తం ఈ ఎగ్జామ్స్ గురించే కదా వెళ్ళాడు. పరీక్షలు రాయడం ఆటంకం అవుద్దేమో, ఎలాగోలాగా పరీక్షలు రాయడానికి నువ్వు సహాయం చేయమని ప్రార్థించుకున్నాను. ఆ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడండి. రిజల్ట్స్ కూడా వచ్చినాయి చెప్పాడు. దేవుడు వాడి విషయంలో ఎంతో మేలు చేశాడు. ఈ రీతిగా వాడిని చర్చిలో అయితే ఇక్కడైతే కాలు కొంచెం తగ్గింది. ఆయన పనిముట్టుగా వాడుకున్నందుకు ఆయనకు వేలాది వందనాలు చెప్తున్నాను. అలాగే 2 బిడ్డల విషయంలో, అలాగే మా చిన్న అబ్బాయి గురించి కూడా మీరు ప్రార్థించండి. ఇప్పుడు 2nd ఇయర్ చదువుతున్నాడు. తనకి మంచి భవిష్యత్తును ప్రసాదించమని, మంచి జ్ఞానాన్ని ఇవ్వమని 2 బిడ్డల గురించి ప్రార్థించండి. అలాగే మా ఆయన గారికి కొంచెం అనారోగ్యంగా ఉంటుందండి, తన గురించి కూడా ప్రార్థించండి. తను చేసే పనిపాట్లు దేవుడు తోడుగా ఉండాలని. అలాగే మా అత్తగారికి మంచి ఆరోగ్యం కొరకు, మా బావగారి కుటుంబం కొరకు, మా ఆడపడుచు వాళ్ళ కుటుంబం కొరకు, మా తమ్ముళ్ళు మా చెల్లి కుటుంబం కొరకు ప్రార్థించండి. మా చిన్న తమ్ముడికి సంతానం లేదండి, తనకి మంచి సంతానాన్ని దయచేయాలని మీ అందరూ మా కుటుంబం కోసం ప్రార్థించమని దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక.